నమస్కారం. సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రచారంలో ఉన్నటువంటి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రిపై దాడిని ఖండిస్తూ చంద్రబాబు ఆయన ప్రెస్ స్టేషన్లో ఉండే ఈ దాడి చేయిస్తున్నారని ఆయన ఖండించారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే రాయి విసిరి కంటిపైన గాయం జరిగిందో నిజానికి ఇది అత్యంత హేయమైనటువంటి సిగ్గుమాలినటువంటి చర్య నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఏమి చేయాలో తోచక మీరు తీసుకోండి. ఈ 5 ఏళ్ల కాలం అనేక రకాలుగా హననం చేస్తున్నారు ఆయన. ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వాన్ని హననం చేశారు ఆయన. వాళ్ళ కుటుంబ గౌరవాన్ని హననం చేశారు. వాళ్ళు కుటుంబాన్ని లాగారు. ఈరోజు డైరెక్ట్గా ఫిజికల్ అసాల్ట్. నిజంగా దేశంలో ఎక్కడైనా ఇది సాధ్యమైంది? ఇంత దారుణమైనటువంటి చర్యలు ఎక్కడైనా ఉంటాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఓపికగా చాలా సంయమనం పాటిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఒక్కసారి కేక వేశారు అనుకోండి, ఈ తెలుగుదేశం పార్టీ అన్నది ఉంటుందా ఈ రాష్ట్రంలో? దుకాణం మూసుకోవాల్సిందే. ఇది ఏమిటిది అసలు? ఇంత నీచమా? దాడి చేయడం కాకుండా తిరిగి మళ్ళీ హేళన చేస్తున్నట్టు మాట్లాడడం అన్నది మరింత బాధాకరం. అసలు కొంతమంది పనికిమాలిన ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, జీతం పని చేస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం ఏంటంటే ప్రెస్ మీట్లో మాట్లాడడానికి జీతాల కోసం పనిచేస్తూ ఉంటారు. గాయాన్ని సైతం హేళన చేసి మాట్లాడడం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బస్సు యాత్ర, మేం సిద్ధం అన్నటువంటి బస్సు యాత్ర ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో మనం అందరం చూస్తున్నాం. ప్రజల్లో దాని స్పందన మన అందరం చూస్తూనే ఉన్నాం. మనం దాన్ని డైవర్ట్ చేయడానికి, నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది నన్ను అడిగితే. ఇంతకంటే దారుణం గాయపరిచి మళ్ళీ దాన్ని హేళన చేసి మాట్లాడడం అన్నటువంటిది కేవలం చంద్రబాబుకి వాళ్ళ తెలుగుదేశం గుండాలకే చెల్లింది. మరొక్క 20 రోజులు తెలుగుదేశం పార్టీకి సమాధి చేసేటటువంటి సమయం అతి దగ్గరలోనే ఉంది. కేవలం ఇంకా 20 రోజులు. రాష్ట్ర ప్రజలారా మీరందరూ ఒకసారి ఆలోచించండి, మీరందరూ ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి చంద్రబాబుతో మన రాష్ట్రానికి పని లేదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి ఏ రంగాన్ని కూడా పట్టాలెక్కించలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి మంచి చేయడంతో పాటు అన్ని రంగాలను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించినటువంటి నాయకుడు. మరికొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులుగా సమయం పాటిస్తూ ఉన్నాం. మాకు కానీ ఒకసారి కంట్రోల్ తప్పితే మాత్రం తెలుగుదేశం పార్టీ అనేది అదే క్షణం భూస్థాపితం అయిపోతుందన్న అంశాన్ని నేనైతే ప్రస్తావించదలుచుకున్నాను. ప్రజలారు ఇది గమనించండి. చంద్రబాబు గారి కుట్రలు, ఎల్లో మీడియా కుట్రలు, తెలుగుదేశం పార్టీ గుండాలు చేస్తున్నటువంటి పనులు ఒకసారి తీవ్రంగా గమనించమని, బుద్ధి చెప్పమని, మే 13వ తేదీన జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈవీఎం మీద మీ ప్రతాపం చూపించి సైకిల్ని మడత పెట్టండి అని ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి నేనైతే మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన వచ్చి చూడాలి పలాస. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పలాస ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్దానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? తిత్లీ వల్ల నష్టపోయినటువంటి ఉద్దానాన్ని మేము ఎలా మళ్ళీ పచ్చగా మార్చుకోగలిగామో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలి. మా కిడ్నీ బాధితులు పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తే మేము ఏ రకంగా వాళ్ళకి హాస్పిటల్ కానీ వాటర్ ప్రాజెక్ట్ కానీ కట్టించుకొని అదనంగా డయాలసిస్ సెంటర్ యూనిట్లు పెట్టుకొని వాళ్ళని ఆదుకున్నామో కూడా చంద్రబాబు గారు చూడాలి. తన హయాంలో కునారిల్లిపోయినటువంటి వర్తక వ్యాపార వర్గాలు భయపడిపోయి బ్రతుకు జీవుడు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇక్కడ వర్తక వ్యాపార వర్గాలు ఏ మాదిరి ఈరోజు సంతోషంగా ఉన్నాయో కూడా వచ్చి చూడాలి. గతంలో ఆయన యొక్క నెగ్లిజెన్స్ వల్ల, ఆయన చేతకానితనం వల్ల ఏ మాదిరి గిరిజనులు ఎప్పటికీ
ఆయన హయాంలో రోడ్లు లేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అందరికీ కూడా ఇల్లు ఇచ్చి, అందరికీ ROFR పట్టాలు ఇచ్చి, అందరికీ సంక్షేమ పథకాల రూపంలో ఇంటింటికి సహాయం చేసి, రోడ్లు లేని ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు వేసామో ఒకసారి చంద్రబాబు గారు చూడాలి. ఆఫ్షోర్ పనులు ఎంత అగ్రెసివ్గా జరుగుతున్నాయో కూడా చంద్రబాబు గారు చూడాలి. చంద్రబాబు గారి హయాంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం వల్ల, గౌత్ శివాజీ గారు చేసినటువంటి మౌన నిద్ర వల్ల, ఆయన చేతకానితనం వల్ల ఏ మాదిరి మా వంశధార శివారు ప్రాంతం నష్టపోయిందో కూడా ఆయన ఒకసారి వచ్చి చూడాల. కళ్ళు తెరిచి చూడండి చంద్రబాబు గారు, మేము చేసినటువంటి అభివృద్ధి. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాంతాన్ని ఎలా అన్యాయం చేశావో, ఈ 5 ఏళ్ల కాలంలో కోవిడ్ కష్టకాలాన్ని సైతం అధిగమించి మేము మా ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో కూడా వచ్చి చూడొచ్చి పరిశీలించు. హుందాగా రాజకీయాలు చేయి. కాదు కూడదంటే నేను సిద్ధమే.